ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. అందరికీ నమస్కారం. మాస ఫలితాలు, ప్రతి మాసంలో ఉన్నటువంటి గ్రహ సంచారాన్ని బట్టి మనం చెప్పేటువంటి ఫలితాలు. డిసెంబర్ 2025 మకర రాశి వారి యొక్క ఫలితాలు ఏమిటి? కొత్త ఉద్యోగం కోసం, వివాహం కోసం, జరిగినటువంటి అనర్థాల నుంచి బయటపడడానికి, కోర్టు వివాదాల నుంచి బయటపడడానికి, శుభకరమైన సంతానానికి ఏమైనా మార్గం ఉందా? ఈ మాసంలో అటువంటి శుభవార్తలు ఏమైనా వినగలమా? స్వామి, చదువుకోవడానికి కొన్ని బ్యాక్లాగ్స్ ఉన్నాయి, నేను విదేశాలకు వెళ్ళాలనుకుంటున్నా, బ్యాక్లాగ్స్ పూర్తయితే వెళ్తాను గురుగారు, ఈసారైనా బ్యాక్లాగ్స్ పూర్తవుతాయా? అలాగే ఇల్లు కడదాం అనుకుంటున్నాను స్వామి, చాలా కాలమైంది, 10 ఏళ్ళుగా ప్రయత్నం చేస్తున్నాను, ఇల్లు కట్టగలనా లేదా అనేటువంటి అనేక ప్రశ్నల సమాహారాలకి సమాధానం డిసెంబర్ మాసంలో మకర రాశి వారికి చాలా అదృష్టవంతమైన శుభయోగంగా చెప్పవచ్చు. అయితే 4 వారాలు చాలా బాగుందా? అలా లేదండి. 1వ వారం చాలా అద్భుతం, 2వ వారం సామాన్య ఫలం, 3వ వారం మహా అద్భుతం, 4వ వారం సామాన్య ఫలం. అంటే ఎగుడు దిగుడుగా ఉంది, కానీ ఎగుడు అనేది చాలా హై లెవెల్గా ఉంది. కాబట్టి అటువంటి ఎదుగుదలని మనం క్యాచ్ చేయాలి. అప్పుడు మనకి మంచి లాభాలు ఉంటాయి. ముఖ్యంగా రైతుల మాసంగా చెప్పవచ్చు ఈ మాసం. నేను ఈ రాశి వారికి, రైతులకి అద్భుతమైనటువంటి మాసం. పంట రావడం బలంగా ఉంటుంది, మంచి ప్రభుత్వానికి అమ్ముకునే విషయంలో అనుకూలంగా ఉంటుంది, మంచి ధర పలుకుతుంది. పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లము, మిర్చి, పత్తి పరిశ్రమలు కూడా మంచి లాభాలు ఉన్నాయి. సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో కూడా మంచి లాభాలు ఉన్నాయి. కుటుంబ పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. కుటుంబంలో మంచి అనుకూలత, వివాహ సంబంధ యోగ్యత, భార్యాభర్తల మధ్య అనుకూలత, పెద్దల అంగీకారంతో ప్రేయసి ప్రియులు ఒకటే అవకాశం. 3వ వారంలో అటువంటి ప్రయత్నం చేయండి. అంటే పెద్దలకు చెప్పడమో, పెద్దల అనుమతి పొందుకోవడం చేయండి. పెద్దల అనుమతి లేకుండా చేసినటువంటి మీ యొక్క వివాహాలు, ప్రేమ వివాహాలు మీకు ప్రమాదంలో, ఊబిలో పడినట్టే. గుర్తుపెట్టుకోండి, తల్లిదండ్రుల ఆస్తులు మీకు ఇవ్వాల్సిన రూల్స్ ఏం లేవు. సొంత ఆస్తి అయితే తప్పకుండా వాడు అనుభవించవచ్చు, ఎవరికైనా రాయొచ్చు దాన్ని. సుప్రీంకోర్టులో ఎటువంటి రూళ్ళు ఇచ్చినా, ఎటువంటి తీర్పులు ఇచ్చినా పెద్దగా భయపడేది ఏం లేదు. కూతురు కనుక వంకర టింకర్గా ఉన్నా, కొడుకు వంకర టింకర్గా ఉన్నా, శుభ్రంగా ఏదో వారికి అనాథ శరణాలయం అనుకో, దేవాలయం అనుకో, స్పష్టంగా రాసేయచ్చు. దాన్ని ఎవడు కానీ ఎవడైనా సరే, జడ్జి అవని ఇంకోడనవని, దాని నుంచి కంగారు లేదు. కాబట్టి వక్ర మార్గం లేకుండా సక్ర మార్గంలో ఉంటే ఏదైనా అనుకూలత, అనుబంధం ఉంటుంది. కాబట్టి సరే, ఈ మాసంలో ఈ రాశి వారికి చాలా మంచి అనుకూలవంతమైన శుభయోగాలే కనబడుతున్నాయి. 1-3 వారాల్లో చాలా మంచి అదృష్ట యోగాలు, ధన, కనక, వస్తు, వాహన, విద్యా, ఉద్యోగ, వ్యాపారంలో కలుగుతుంది. విద్యార్థులకు కూడా ఈ ఐఎల్స్, జేఆర్ఈ, టోఫెల్, జీమాట్, వైద్య పరీక్షలు కానివ్వండి, ఐఏఎస్ పరీక్షలు కానివ్వండి, గ్రూప్స్ పరీక్షలు కానివ్వండి, ఇంకేదైనా పోటీ పరీక్షలు ఏవైనా సరే, అకాడమిక్ పరీక్షలు, బ్యాక్లాగ్ పరీక్షలన్నీ పూర్తి చేసుకొని విదేశాలకు వెళ్ళగలిగే అవకాశం ఉంది. బ్యాక్లాగ్ పరీక్షలు పూర్తవుతాయి, మీరు విదేశాలకు వెళ్ళడం ఖాయం. తప్పకుండా ఈ మాసంలో మీకు వీసా సంబంధ సౌలభ్యం ఉంటుంది. అది గ్రీన్ కార్డ్ కావచ్చు, H1B వీసా కావచ్చు, PR కావచ్చు, ఇంకేదైనా వీసా కావచ్చు, విజిటింగ్ వీసా కావచ్చు. తప్పకుండా వీసా సౌలభ్యం ఉంటుంది. విదేశాలకు వెళ్ళగలిగేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. మన దేశం కన్నా గొప్ప దేశం ఏముందండి? విజిటింగ్ చేయడానికి తప్ప మన వాళ్ళు వెళ్ళి కాస్త బిచ్చంలాగా డబ్బులు వేస్తే వాళ్ళు హాయిగా బతికే అవకాశం. మన దేశం కంటే పర్యాటక దేశాలు ఏమీ లేవు అనుకుంటాం, అంతే. మనం దూరపు కొండలు ఒనుపు కదా. విద్యా అవకాశాలు ఉంటాయి. ఎందుకు అక్కడ అవకాశాలు ఉంటాయి? విద్యా అవకాశాలు అక్కడ మొత్తం ప్రపంచంలో ఉన్నటువంటి విద్యార్థులు అందరూ కూడా ఒక దగ్గరికి వచ్చేసి వారికి విలువైనటువంటి సమాచారాన్ని అందిపుచ్చుకునే విషయంలో క్రమంలో మంచి విద్యా సంపద, అటువంటి అంతర్జాతీయ సంస్థల నుంచి విద్యార్థులు వస్తారు కాబట్టి వారికి మెరుగైనటువంటి విద్యను అందించడానికి ప్రయత్నం చేస్తారు వాళ్ళు. అలాంటి వాళ్ళు అందరూ ఉన్నారు, కానీ తక్కువ. మన దగ్గర విద్యా వ్యాపారం కదండి. ఒక స్కూల్ పెడితే బోలు డబ్బులు వస్తాయి, దానికి గ్రౌండ్ అక్కర్లేదు, ఇది అక్కర్లేదు, ఆర్డర్ పోర్ట్లు అక్కర్లేదు. బస్ స్కూల్ పెట్టావా లేదా, ఒక గదిలో 40 మందిని కుక్కావా లేదా, A ఫర్ యాపిల్, B ఫర్ బాయ్, గట్టిగా నువ్వు వాడితో గట్టిగా మెంటల్గా అవన్నీ ప్రిపేర్ చేస్తే చాలు. అంటే రుబ్బాలి, దాన్ని రోట్లో వేసి రుబ్బినట్టుగా చెప్పేసి మావోడు IIT, మావోడు AEEE, మావోడు MSET అనేటువంటి ప్రక్రియలో భాగంగా ఉంటాం మనం. అలాంటి విద్యలు అక్కర్లేదు మనకి. జాతకం చెప్పమంటే ఏమో చెప్తావేంటయ్యా అంటే, ఇవన్నీ జాతకంలో భాగమే. విద్య అనేది
వ్యక్తి జన్మలగ్నం నుంచి చతుర్థ స్థానం, అది మానసిక స్థానం కూడా, మాతృస్థానం కూడా. అటువంటి మానసికమైనటువంటి వైరాగ్యానికి, బుద్ధిహీనతకి కారణమైనటువంటి విద్యలు వద్దంటున్నాను నేను. మరి ఈ రాశి వారికి మంచి విద్యా సంపన్నత ఉంది, విదేశాల్లో విద్యావంతులు అవుతారు, విదేశాలు వెళ్ళగలిగే అవకాశం ఉంటుంది, ఉద్యోగ ప్రయత్నంలో లాభాలు ఉన్నాయి, కళాకారులు క్రీడాకులకు అభివృద్ధి ఉంటుంది, సినిమా రంగంలో వ్యాపారం ఉంది, రాజకీయ రంగంలో అనుకూలత ఉంటుంది, చిత్ర నిర్మాణంలో విడుదల కానీ, చిత్ర నిర్మాణ ప్రారంభం కానీ మంచి శుభయోగాన్ని కలిగిస్తుంది. అలాగే నటులకి మంచి అవకాశాలు, గొప్పగా చిత్రంలో నటించగలిగే అవకాశం, బురితిన నటులకు కూడా మంచి నటన అభివృద్ధి పొందుకోవడం, గొప్ప గొప్ప వాళ్ళతో నటించే అవకాశాలు అందుకోవడం, వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్ కూడా కలిసి వచ్చే అవకాశాలు, మధ్యవర్తిత్వం నుంచి బయటపడే అవకాశం, ఆత్మస్థైర్యం, కుటుంబపరమైనటువంటి అనుకూలత బాగుండడం, మంచి మాట తీరు, సోదరులతో మైత్రి, కోర్టు వివాదాల సమసిపోవడం, ఆస్తి పంపక లాభాలు పొందుకోవడం, మాతృసౌఖ్యం, పితృసౌఖ్యం, తీర్థయాత్ర సేవన, విహారయాత్రలు, వినోదయాత్రలు, అలాగే తీర్థయాత్రలో మంచి ప్రయోజనాన్ని పొందుకోవడం, అలాగే శుభకరమైన సత్సంతాన ప్రాప్తి, కృత్రిమ లేదా సహజమైన సంతాన ప్రాప్తి పొందుకునే అవకాశం, సంపూర్ణ రోగనాశనం, శస్త్రచికిత్స అవసరం లేకుండానే సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుకునే అవకాశాలు కనపడుతున్నాయి. రుణ విమోచనం, రుణ సౌకర్యం కూడా, అంటే ప్రభుత్వ బ్యాంకుల నుంచి లోన్ తీసుకోవడం, పర్సనల్గా ఎవరిదైనా ₹2, ₹3 వడ్డీ తీసుకునే వాళ్ళకి డబ్బులు ఇచ్చేసే అవకాశం, రుణ పీడా పరిహారం, అక్కడ రుణ సౌకర్యాన్ని పొందుకోవడం, రోగనాశనం, శత్రునాశనం, మిత్రలాభం, వైవాహిక ఆనందం, విడిపోదామనుకున్న భార్యాభర్తలు కలిసిమెలిసి ఉండగలిగే అవకాశం, ప్రేయసి ప్రియులు పెద్దల అంగీకారంతో ఒకటవడం. మరి ఇక్కడ జాగ్రత్త కాస్త, ఎందుకంటే 2వ వారం 4వ వారంలో కాస్త చికాకులు ఉన్నాయండోయ్. అంటే పనికి మాలినటువంటి వెధవలతో మనం చేసేటువంటి దాని అంటారు కదా, కొద్దిగా పరిచయాలు పెంచుకోవడం, కాస్త అసభ్యంగా మాట్లాడడం, కాస్త చనువుగా మాట్లాడితే అవతల వాళ్ళు మనల్ని తప్పుకో అంచనేయడం, జుగుప్సాగిన వీడియోలు, ఫోటోలు షేర్ చేసుకోవడం లాంటి వాటి మీదకి మనసు మలుతుంది. జాగ్రత్త. మన చుట్టూ ఇనుప కంచెలు ఉన్నాయని గుర్తుపెట్టుకోండి ఆడపిల్లలు, ఇనుప కంచెలు ఉన్నాయి మన చుట్టుముట్టు, మనం జాగ్రత్తగా వెళ్ళాల్సిందే. ప్రమాదం ఆడపిల్లకే, మగవాడికి ఏం ప్రమాదం ఉండదు. నీతి ఏమి ఉంటే వాడికి ఉండదు కదా, వాడికి నీతి నియమం ఎందుకు ఉంటుంది? కానీ ఆడపిల్లకి శీలము, మానము, గర్భము వాళ్ళకే ఉంది ప్రమాదం పాపం. కాబట్టి జాగ్రత్త. ఏదైనా సరే ఇంత ఇలా చెప్తారేంటండి, ఇంత పచ్చిగా చెప్తేనే అర్థం చేసుకునే వాళ్ళు ఉన్నారు. లేదా పిల్లక జ్యోతిష్యంలే, ఏదో చెప్పాడు, ఏదో కండు వేసుకున్నాడు, చెప్పేశాడు, అయిపోయిందంతే. వ్యూస్ కోసం జ్యూస్ లాంటి న్యూస్ చెప్తున్నాను అనుకోద్దు మీరు. నాకు మీ వ్యూస్ వద్దు, నాకు జ్యూస్ అక్కర్లేదు. నిజాన్ని నిర్భయంగా చెప్పగలిగే అవకాశం ఉంటే చాలు. దాని గురించి ఏదో గంగారు పడిపోతుంది. అనవసర మరకలతో స్నేహాలు పెంచుకోకండి, వాటి వల్ల మీకు ప్రమాదం ఎక్కువ ఉంటుంది. మరక ఎప్పుడూ మంచిది కాదు, మరక ఎప్పుడూ నచ్చటమే కలిగిస్తుంది మనకి. జాగ్రత్త. సరే, 2వ వారం 4వ వారం కొద్దిగా ఇబ్బందులు, కానీ 1వ వారంలో విద్యాలాభం, ఉద్యోగ లాభం, సంతాన యోగం, అనుకో దాంపత్య జీవనం, కోర్టు వివాదాలు సమసిపోవడం, ఆస్తి పంపకాల లాభాలు పొందుకోవడం, కొత్త వస్తువుల మీద, కొత్త వ్యక్తుల మీద, కొత్త పని మీద జిజ్ఞాస పెరగడం, అంటే మంచితనం, మంచి జిజ్ఞాస, వాటి మీద ఒక మంచి ఈ పని చేస్తే నాకు బాగుంటుంది అన్నటువంటి జిజ్ఞాస పెరగడం, ఈ వ్యక్తి వల్ల నేను ఈ పని చేయగలిగినటువంటి జిజ్ఞాస పెరగడం, అనుకూలత, మంచి ఆలోచనలు, వ్యాపారపరంగా అభివృద్ధి, ఫార్మా, సిమెంట్, ఐరన్ వాటి వల్ల వ్యాపారంలో మంచి లాభాలు, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలో అభివృద్ధి పొందుకోవడం, సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి, అలాగే ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారం లాభాలు. అలాగే ప్రభుత్వ ఉద్యోగం లేదా మీకు, తప్పకుండా ఈసారి ప్రభుత్వ ఉద్యోగం వస్తుంది. మీరు ఇల్లు కొనాలనుకుంటారా, తప్పకుండా ఈ మాసంలో ప్రయత్నం చేయవచ్చు, ఇల్లు కొనుగోలు చేసే అవకాశం ఉంది. లోన్ సౌకర్యం అనుకున్నాం కదా, లోన్ సౌకర్యం ఇక్కడ మీకు ఉపయోగపడుతుందిగా. భూలాభము, వ్యవసాయ క్షేత్రాన్ని కొనుగోలు చేసే అవకాశాలు, మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, అలాగే విదేశీయానం, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి లాభం, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లి లాభాలు, ఈవెంట్స్ చేసే వారి గొప్ప ఈవెంట్స్ చేయగలిగే అవకాశం, దానిలో పేరు ప్రఖ్యాతులు పొందుకోవడం, శుభకరమైనటువంటి యోగ్యత, ఆనంద యోగం, ఐశ్వర్యం, వస్తువాహన సౌలభ్యం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలో జూదం వల్ల ధన ప్రాప్తి, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి వచ్చే అవకాశాలు, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినే అవకాశం కూడా బలం కనబడుతుంది. ఈ మాసం ప్రతి మాసం కూడా ఆనందమయ శుభ సుఖజీవనాన్ని పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.